హాయ్ గైస్, ఇట్స్ ఏ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు ట్రావెల్ చేస్తున్నాను 17270 నర్సాపూర్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్లో. ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే మార్నింగ్ 9:45కి అయితే ఉంటుంది అండ్ విజయవాడ వచ్చేసరికి 1:30కి అయితే చేరుకుంటుంది అన్నమాట. నర్సాపూర్ అవుటర్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NS. ఈ నర్సాపూర్ అనేది ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్, టెర్మినల్ రైల్వే స్టేషన్. ట్రాక్స్ అనేవి ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతాయి అండ్ ఎక్కడితో అయితే ఎండ్ అయిపోతాయి. నేనైతే నా టికెట్ అయితే తీసుకున్నాను. నర్సాపూర్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు 65 రూపీస్ అయితే తీసుకున్నారు. టోటల్ కిలోమీటర్స్ వచ్చేసరికి 139 కిలోమీటర్స్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉంది. అండ్ మీకు కనిపిస్తున్న సిగ్నల్ లైట్లు వచ్చేసరికి షంటింగ్ వాడే సిగ్నల్స్ అనమాట. లోకో షో షంటింగ్ చేస్తుంటారు కదా, అప్పుడు వాడే సిగ్నల్స్ ఇవి. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే రెడీగా ఉంది. టైం వచ్చేసరికి 9:04 అండ్ మన ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం వచ్చేసరికి 9:45 అనమాట. మన కోచ్ ఇంటీరియర్స్ 3:2 షీటింగ్ రేషియోలు అయితే ఉంటాయి అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి, అవి అయితే వర్క్ చేస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసరికి నర్సాపురం రైల్వే స్టేషన్. నర్సాపురం రైల్వే స్టేషన్లో ఓన్లీ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. టైం వచ్చేసరికి 9:39 అయితే అవుతుంది. స్టేషన్ మొత్తానికి ఒకే ఒక వెండింగ్ షాప్ అయితే ఉన్నది. మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా 9:45 అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. అటుపక్క ప్లాట్ఫామ్లో అయితే నర్సాపూర్ నుంచి నాగర్కోయిల్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉన్నది. బాయ్ బాయ్ నర్సాపూర్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ NS. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. పక్కనైతే చూస్తున్నారు కదా, వ్యాక్ 7 లోకల్ అయితే నర్సాపూర్ నుంచి నాగర్కోయిల్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉన్నది. పక్కన నర్సాపురం స్టేషన్ పక్కనే కోచ్ మెయింటెనెన్స్ ఏరియా కూడా ఉన్నది. మన ట్రైన్ అయితే మెల్లిగా ట్రాక్ చేంజ్ కూడా అయిపోతుంది. ఒకసారి నేచర్ చూడండి ఎంత బాగుందో. అండ్ మన ట్రైన్ పికప్ చూసారా ఎలా కొడుతున్నారో. మినిమం 100 అయితే మెయింటైన్ చేసేస్తున్నారు పాలకొల్లుకి వెళ్ళే దారిలో. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి పాలకొల్లు. ట్రైన్ అయితే బ్యూటిఫుల్ టర్నింగ్ కూడా తీసుకుంటుంది. మనమైతే పాలకొల్లు స్టేషన్కి అయితే వచ్చాము. వెల్కమ్ టు పాలకొల్లు రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే పాలకొల్లు స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ స్టేషన్లో మాత్రం 5 మినిట్స్ అయితే ఆపారు పాలకొల్లు రైల్వే స్టేషన్లో. ట్రైన్ ఇంకా పాలకొల్లు స్టేషన్ దాటలేదు. అప్పుడే చూసారా స్పీడ్ ఎలాగ అందుకున్నదో ట్రైన్. బాయ్ బాయ్ పాలకొల్లు. మన ట్రైన్ అయితే మెల్లిగా పాలకొల్లు స్టేషన్ చేత బయటకు అయితే వచ్చేసింది. ఒకసారి అక్కడ చెరువులు చూడండి, రొయ్యల చెరువులు. బాబా ఎంత పెద్ద చెరువు. పొలాలన్నీ చాలా నిండుగా కనిపిస్తున్నాయి. చూడడానికి మాత్రం చాలా బాగుంది. మనమైతే లంకెల కోడూరు అనే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. స్పీడ్ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గేదే లేదంటుంది. మన ట్రైన్ అయితే మెల్లిగా ట్రాక్ చేంజ్ అయితే అవుతుంది. వెల్కమ్ టు వీరవాసరం రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది. బాయ్ బాయ్ వీరవాసరం రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ శృంగవృక్షకం రైల్వే స్టేషన్. నెక్స్ట్ అయితే మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చేసరికి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్.
వెల్కమ్ టు భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి విజయవాడకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది అండ్ నిడదవోలుకి ఒక లైన్ అయితే సపరేట్ అయితే అవుతుంది. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే చాలామంది అయితే ఎక్కుతున్నారు. ఈ భీమవరం జంక్షన్లో అక్కడ ఒక మెమో ఉంది అండ్ మన మెమో అండ్ పక్కన ఒక మెమో ట్రైన్ అయితే ఉన్నాయి. మీకు కనిపిస్తున్న మెమో ట్రైన్ వచ్చేసరికి ఇది నిడదవోలు నుంచి నర్సాపూర్ వరకు వెళ్ళే మెమో ప్యాసింజర్. ఇది మన ట్రైన్ అయితే భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక 15 మినిట్స్ అయితే హాల్ట్ అయితే చేసింది. మనమైతే టువర్డ్స్ లెఫ్ట్ అయితే వెళ్తున్నాము. మీకు కనిపిస్తున్న లైన్ వచ్చేసరికి నిడదవోలు నుంచి నర్సాపూర్ వరకు వెళ్ళే లైన్. అలాగే వెళ్తే నిడదవోలు అయితే వెళ్ళిపోతాము. అండ్ మీకు కనిపిస్తున్న లైన్ వచ్చేసరికి నిడదవోలు నుంచి డైరెక్ట్గా విజయవాడకి వెళ్ళే లైన్. అది శేషాద్రి కానీ సర్కార్ కానీ విశాఖపట్నం ఎల్టీటీ కానీ ఈ లైన్లోనే వస్తాయి. అలా భీమవరం జంక్షన్కి వెళ్ళకుండా ఇలా డైరెక్ట్గా బైపాస్ చేసుకుని భీమవరం టౌన్ స్టేషన్కి అయితే వస్తాయి ఈ రూట్ ద్వారా. మన ట్రైన్ అయితే మెల్లిగా ట్రాక్ చేంజ్ అయితే అయిపోతుంది. భీమవరం జంక్షన్కి అయితే మనం అవుటర్లో అయితే ఉన్నాము. వెల్కమ్ టు ద భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాము మనము. ఇక్కడైతే చాలామంది ఉన్నారు విజయవాడ వెళ్ళడానికి జనాలు అయితే. టైం అయితే 10:51 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ 2 మినిట్స్ మాత్రమే హాల్ట్ అయితే తీసుకుంది ట్రైను. అండ్ బాయ్ బాయ్ భీమవరం టౌన్. ఈ భీమవరం తర్వాత నెక్స్ట్ ఆగే స్టాప్ వచ్చేసరికి ఉంది. మన ట్రైన్ అయితే బ్యూటిఫుల్ కర్వ్ అయితే ఒకటి తీసుకుంటుంది. మనమైతే ఉంది స్టేషన్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము. మన ట్రైన్ అయితే ట్రాక్ చేంజ్ కూడా అవుతుంది. మనమైతే ఉంది స్టేషన్లోకి అయితే వెళ్తున్నాము. వెల్కమ్ టు ఉంది రైల్వే స్టేషన్. ఇక్కడ స్టేషన్లో అయితే కొంచెం ముందున ఒక 10 మంది అలా ఉన్నారు. మన ట్రైన్ అయితే ఉండి స్టేషన్కి అయితే వచ్చింది. మన ట్రైన్ అయితే ఉండి స్టేషన్లో ఒక 3 మినిట్స్ హాల్ట్ తర్వాత అయితే స్టార్ట్ అయిపోతుంది. మనమైతే ఉండి స్టేషన్ నుంచి అయితే మెల్లిగా బయటకు అయితే వస్తాము. అటుపక్క అయితే చేపల చెరువులు ఉన్నాయి. అటుపక్క చూడండి పొలాలు, కొబ్బరి చెట్లు అవి ఎంత బాగున్నాయో. మన ట్రైన్ అయితే బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే ఒకటి తీసుకుంటుంది. చెరువులు, చేపలు, పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పొలాలు, కొబ్బరి తోటలు. ఇటుపక్క అయితే ఇదే చూపించడానికి చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఎవరైనా ఒకసారి రావాలనుకుంటే రావచ్చు. మనమైతే చెరుకువాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే చాలామంది అయితే ఎక్కుతున్నారు అండ్ దిగుతున్నారు కూడా. ఇల్లు చూసారా స్టేషన్ ఆనుకునే ఉన్నది. చెరుకువాడ రైల్వే స్టేషన్. వీళ్ళకి ప్లాట్ఫామ్ టికెట్ ఏం అవసరం లేదు. ఇంకా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బాయ్ బాయ్ చెరుకువాడ రైల్వే స్టేషన్. ఈ చెరువు చూడండి ఎంత పెద్దగా ఉందో. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి ఆకవీడు రైల్వే స్టేషన్. ఇటు సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి చెరువులు.
వెల్కమ్ టు ఆకివీడు రైల్వే స్టేషన్. జనాలు అయితే ముందుకైతే ఉన్నారు. ఈ ట్రైన్ అయితే బాగానే యూటిలైజ్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు దాకా అన్ని స్టేషన్లు అయితే జనాలు అయితే ఫుల్ అవుతూనే వచ్చారు ఈ ట్రైన్కి. వీళ్ళందరూ మా ట్రైన్ కోసం వెయిటింగ్. ఆకివీడికి ఎంట్రీ ఎగ్జిట్ ఇదేనేమో. మన ట్రైన్ అయితే ఆకివీడు స్టేషన్ ఒక 3 minutes హాల్ట్ తర్వాత అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ బాయ్ బాయ్ ఆకివీడు. అండ్ మన ట్రైన్ అయితే మెల్లిగా ట్రాక్ చేంజ్ కూడా అయిపోతుంది. లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్కి అయితే వెళ్తుంది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి గుడివాడ రైల్వే స్టేషన్. అదొక జంక్షన్ రైల్వే స్టేషన్. చెరువు చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ స్పీడ్ విషయంలో అయితే ఎక్కడ తగ్గేదేలే అంటుంది. చాలా పెద్దగా ఉంది చెరువు మాత్రం. మనమైతే గుంట్లకూడూరు అనే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. మోటూరు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. మీకు కనిపిస్తున్న లైన్ వచ్చేసరికి మచిలీపట్నం వెళ్ళే లైన్ అది. మనమైతే గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ గుడివాడ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టువర్డ్స్ విజయవాడ వెళ్ళొచ్చు, టువర్డ్స్ భీమవరం వెళ్ళొచ్చు, అండ్ ఇక్కడ నుంచి మచిలీపట్నం కూడా వెళ్ళొచ్చు. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ GDB. అయితే ఇక్కడ గుడివాడ రైల్వే స్టేషన్ అయితే దిగిపోయాను. నేను అటు నుండి నాకు వేరే ట్రైన్ ఒకటి ఉంది, అదైతే క్యాన్సిల్ అయిపోయింది. సో నేను ఇక్కడైతే గుడివాడ స్టేషన్లో అయితే దిగిపోయాను నేను. ఇప్పుడు ఈ ట్రైన్ అయితే గుడివాడ నుంచి విజయవాడ అయితే వెళ్తుంది. ఇంకొక 37 kilometers అయితే ట్రావెల్ చేయాలి గుడివాడ నుంచి విజయవాడకి. ఇది వచ్చేసరికి గుడివాడ స్టేషన్ అవుటర్ అనమాట. ఆటోస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి నియర్ బై డెస్టినేషన్స్కి. గైస్ నేనైతే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ వెళ్ళకుండా కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైం.